तहसीलदार साहब को బతకడం బాగా కష్టమవుతుంది. బతకడం బాగా మీరు మాట్లాడారు ఫోటో చెప్పమ్మా. మా మరిది మా మామ మరో 6 కలిసి నా భర్తను చంపేసారు. భూముల విషయంలో భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడని చంపేసారు. మళ్ళీ ఇప్పుడు నా భర్తను చంపేసినాక వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మా మరిది వాళ్ళ భార్య కోటె మానస పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది. భూమి రిజిస్ట్రేషన్ చేసుకొని మళ్ళీ మా పేరు మీద ఉన్న భూమి మీద కోర్టు కేసు వేసిండ్రు. భూమి మొత్తం వాళ్ళే వేసుకుంటుండ్రు. 5 ఎకరాలన్నర భూమి మొత్తం వాళ్ళే వేసుకుంటుండ్రు. ఇంట్లో వాళ్ళే ఉంటుండ్రు. మమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టిండ్రు. ఇంట్లో వాళ్ళే ఉంటుండ్రు. దయచేసి సీఎం సార్ మాకు న్యాయం చేయాలని కోరుతున్నాను. మళ్ళీ నేను కలెక్టర్ ఆఫీస్కి చాలాసార్లు వచ్చిన, ఉపాధి కల్పించాలని చాలాసార్లు వచ్చిన. ఉపాధి కనీసం నాకు పిల్లలు పట్టుకుని బ్రతకడం నాకు బాగా కష్టమవుతుంది. బయట కిరాయికి ఉంటున్నాం మేము. నాకు ఆర్థికంగా బాగా ఇబ్బంది అవుతుంది. నాకు డబ్బులు లేక బాగా ఇబ్బంది అవుతుంది. దయచేసి నా వంతు నాకు రప్పియాలని కోరుతున్నాను. నాకు ఏదైనా ఉపాధి కల్పించాలని కోరుతున్నాను. మరి మోహన్ రావుపేట గ్రామం. కోటె రాకేష్ అనే వ్యక్తి ఇక నా కొడుకును కూడా చంపెత్తని సుట్టబట్టి కొట్టిండు. మరిది పోలీసుల దగ్గరికి వెళ్తే భూముల విషయంలో మేమేం చేయలేమని పోలీసులు నన్ను శ్రద్ధ తీసుకుంటలేరు. కలెక్టర్ ఆఫీస్కు చాలాసార్లు వచ్చిన, ఎమ్మెల్యే దగ్గరికి కూడా వెళ్ళిన, ఉపాధి కోసం ఎమ్మెల్యే దగ్గరికి కూడా వెళ్ళిన. నన్ను ఎవ్వరు కూడా పట్టించుకుంటలేరు. దయచేసి మాకు న్యాయం చేయగలరు. చిన్న పిల్లలు 2 పట్టుకొని బతకడం నాకు బాగా కష్టమైంది. కోటె రాజేష్, కోటె లాస్య. లక్షపడ గ్రామం.
మాకున్న చెరువు శీకాలైన నాగలకుంటను బొట్లకుంట చెరువులు ఉన్నాయి. వాటిని కొంతమంది కబ్జాలు చేసి వాళ్ళ పొలాలు వేసుకుంటారు. మమ్మల్ని అక్కడికి వేయినా రానిత్తలేరు. వాళ్ళ నీళ్ళు కూడా ఆపకుండా మొత్తం తూములు తీసి మొత్తం నీళ్ళు కూడా బయటకి కొడుతున్నారు. ఇప్పుడు మాకేంటంటే మాకు ఆ తూములు మరమ్మతులు చేసి మాకు అందులో నీళ్ళు ఆగేటట్టు అయితే మేము రైతులం కూడా మంచిగా ఉంటుంది. అక్కడున్న వాళ్ళ చెరువులో నీళ్ళు లేక పొలాలు కూడా ఎండిపోతున్నాయి. ఇప్పుడు వచ్చే వేసంగి పంట ఉన్నది. ఆ పంటలు కూడా ఇప్పుడు ఇలా నీళ్ళు లేకపోతే శాతం ఎండిపోయే పొలాలే ఉన్నాయి. సో మాకు కట్టను తూమును మరమ్మతి చేసి మాకు అందులో నీళ్ళు ఆపాలి. కొంచెం పూటిగా తీసి నీళ్ళు ఆపితే మా రైతులందరికీ మంచిగా ఉంటుంది. మరి ఆపేది ఎవరు? ఆపేది కొంతమంది రాజకీయ నాయకులను అటు చుట్టుపక్కల ఉన్న పొలాల వాళ్ళే దాన్ని కూడా కబ్జా చేసారు. వాళ్ళే ఆపి మమ్మల్ని ఏం చేయకుండా చేస్తున్నారు. మేము ఎక్కడికి పోయి వినతి పత్రం ఇచ్చినా మళ్ళీ వాళ్ళే పోయి రిటర్న్ మళ్ళీ అది కాకుండా చేస్తున్నారు. అట్లా కాకుండా మీరే సార్ గారు మాకు చర్యలు తీసుకొని మాకు మొత్తం కలెక్టర్ గారు చర్యలు తీసుకొని మాకు మరమ్మతులు చేపించి మాకు నీళ్ళు ఆపితే అందరు రైతులు కూడా సంతోషపడతారు. దానికోసమే ప్రజావాణిలో మేము వినతి పత్రం ఇద్దానికి ఇక్కడికి వచ్చినాం. జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, వేసంగి జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, సన్నపట్ల బోనస్ వెంటనే. పోయిన ఏసంగి సన్నపట్లు నేను ఒక రైతుగానే నా వడ్లే దగ్గర 320 క్వింటాల వడ్లు సన్నపట్లు అమ్మిన పోయిన ఏసంగి. మళ్ళీ ఆనకాలం మొన్న కలెక్టర్ గారు అంటే విలేకరుల సమావేశంలో సన్నపాట్లు ఆనకాలం కూడా బోనస్ ఇస్తాం, సన్నపాట్లకు ఈసారి కూడా కొనుగోలు కేంద్రాలలో బోనస్ ఇస్తామని అంటారు. అయ్యా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చి మేము ఇప్పుడే చెప్తున్నాం. మరి మీరు ఆనకాలం ఇస్తా అంటారు, మరి ఏసంగి ఎగబెడతారా, ఇస్తారా, ఇయ్యరా? ఇస్తా అంటే సోయి ఉండి ఇస్తా అంటారు, ఇస్తా అన్నది, లేదంటే ఇయ్య అంటే మాత్రం మేము పెద్ద ఎత్తున ఇదే వచ్చే సోమవారం నాడు పెద్ద ఎత్తున నిరసన నిలుపుతామని మీ ద్వారా తెలియజేసుకుంటాం. అట్లాగే మీరు చెప్పిన హామీలే మేము నిలబెట్టుకోమంటున్నాం, కానీ మేము ఏమనలే. మీరు గతంలో మరి 2300 ఇచ్చి ఇంకా 500 ఇస్తే అప్పుడే ఇస్తే అయిపోతుండే. పెట్టుబడికి కూడా ఇప్పుడు చిన్న రైతులు అందరూ బాగా వచ్చారు. జిల్లా అంతటికి వెళ్ళి నలుమూలకి వెళ్ళి రైతులు అందరం వచ్చినాం. అంటే కొంత ఊరికొక్కరం వచ్చినాం. ఇదే వచ్చే వారం దాకా చూసి ఒకవేళ రాకపోతే మాత్రం ప్రతి ఊరు నుంచి సన్నబ్ధాన్యం అమ్మిన రైతులు ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి నిరసన వచ్చే సోమవారం పెద్ద ఎత్తున నిరసన తెలుపుతామని మీ ద్వారా తెలియజేస్తాం. గత వేసంగి ప్రభుత్వం సన్నపట్లు కొనుగోలు చేస్తే బోనస్ ఇస్తామని ప్రకటించారు. మేము ఎందుకంటే మాకు బయట అమ్ముకుంటే దీనికంటే ఒక 200 ఎక్కువ వస్తుండే గవర్నమెంట్ దానికంటే. మాకు ఎందుకంటే బోనస్ వస్తున్నాయి కాబట్టి ఇంకొక 300 ఎక్కువ వస్తాయని మేము ఈ ఐకేపీ సెంటర్లలో కానీ ఈ సెంటర్లలో పోసి మేము అమ్ముకున్నాం. ఆ పోసిన తర్వాత మాకు అమ్మిన డబ్బులే తప్ప మిగతా బోనస్ డబ్బులు ఇప్పటి వరకు వాళ్ళలేదు. మళ్ళా పంట చేతికి వస్తుంది, ఇప్పటి వరకు బోనస్ ఇవ్వలేదు. గవర్నమెంట్ చెప్పేది ఒకటి చెప్తుంది, చేసేది ఒకటి చెప్తుంది. ఎందుకంటే మాకు రైతులు మేము ఆశతోటి 300 ఎక్కువ వస్తాయి, ఇక్కడ బయట అమ్ముకున్నానికంటే 300 ఎక్కువ వస్తున్నాయని మేము సెంటర్లో పోసినాం. సెంటర్లో పోతే ఆ 300 పోయినాయి, ఈ 300 పోయినాయి, 600 ఉల్టా లాస్ అవుతున్నాం మేము. మాకు ఈ గవర్నమెంట్ తక్షణమే మాకు ఈ 500 రూపాయల బోనస్ గిట్ట ఏసంగి గిట్ట ప్రకటించి ఇప్పుడు మాకు జమ చేయకపోతే మేము పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం రైతాంగం మేమంతా కలిసి. మాకు మళ్ళీ రెండోది మక్కలు ఇప్పుడు మాకు 2300, 400, 800 రూపాయలు ఉన్న మక్కలను ఇప్పుడు 1800-1900కి వచ్చింది. దాని 2400 రూపాయలు మద్దతు ధర అని 2400 రూపాయలు మద్దతు ధర ప్రకటించారు. ఇప్పటి వరకు చేస్తామని కానీ ఇప్పటి వరకు పెట్టేది లేదు. మంత్రి గారు మొన్న పేపర్లో ప్రకటన చేసింది కానీ దానికి జీవో లేదు, దాన్ని విడుదల చేసింది లేదు. ఇప్పటి వరకు మక్కలు కొనుగోలు చేస్తామన్నాడు తప్ప ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతుంటాడు, ముఖ్యమంత్రి మాట్లాడలేదు ఇప్పటి వరకు. మరి ఎన్నడూ పెడతారు? మక్కలను నమ్మిన తర్వాత పెడతారా? ఇంతకుముందు అట్లా చేసి ఒక్కోసారి మక్కలన్నీ అమ్మినాక లాస్ట్ మక్కలకు మాకు సెంటర్లు పెట్టారు. అప్పుడు మేము రైతులు మొత్తం నష్టపోయాం. తక్షణమే దయచేసి ఇప్పుడు మీరు గవర్నమెంట్ గిట్ట ఈ మక్కలకు వెంటనే సెంటర్లు ఏర్పాటు చేయకపోతే, ఈ బోనస్ ఇవ్వకపోతే మీకు వెంటనే మేము మీ పెద్ద ఎత్తున రైతాంగం ధర్నా చేసి మీ ఎందుకంటే మీకు గుణపాఠం నేర్పుతామని మేము హెచ్చరిస్తున్నాం.